ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన జీవంను బట్టి దేవుని హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. కొద్ది సమయం ఈ యొక్క యూత్ మీటింగ్లో దేవునితో గడుపుచుండగా జాగ్రత్తగా మన యొక్క హృదయంలోను దేవుని వైపు త్రిప్పుకొని ఆయన మాటల కొరకై ఎదురు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి జీవింపచేస్తున్నందుకై నేను స్తుతిస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ప్రభా, ప్రేమించి మా కొరకై నీవు ఇస్తున్న ప్రతి ఒక్క ఆశీర్వాదంను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ సన్నిధానం నాకు మేము వచ్చినాము. ప్రభా, జాగ్రత్తగా నీ యొక్క వాక్యం వినుటకు మాకు సహాయం చేయము. పాటల్లోనూ నీ యొక్క తోడును దయచేయండి ప్రభా. ఆయన ఏ యొక్క డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రతి డిస్టర్బెన్స్ని నీవే డిస్ట్రాయ్ చేయమని వేడుకొని వచ్చినాం. మీరేమవుతుండి మమ్మల్ని నడిపించి ఈ యొక్క కూటమంతం వరకు నీ తోడును సన్నిధిని దయచేయమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సదాకాలము నీతో నేను జీవించేదని యేసయ్య అనే పాట పాడుకున్నాను. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి. ఈ బుక్లెట్లోంచి 4వ పాట. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము
నేను జీవించేదను యేసయ్యా. వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. ఎవరు చూపించలేని అనే పాట పాడుకుందాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురి నీవైయుండగా నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయే, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే. నా గుండె లోతులోన నే నలిగిపోతూ ఉన్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా. ఎడబాటులేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన, నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవుగా, ఎవ్వరూ నేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా, విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం. నీ సన్నిధానమందు సియోను మార్గమందు, నీ దివ్య సేవలోనే నడిపించిన ప్రభు. నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైన, నీ స్వరము చాలు ఉదయాన, నిన్ను వెంబడించు తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవై ఉండగా, నీదరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ధవల సింహాసనాసీనుడు అనే పాట పాడుకుందాం. వచ్చిన వారు నాతో పాటు కలిసి పాడండి.
ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. ప్రభునికి దియే స్తోత్రము యేసు ప్రభువుకి దియే స్తోత్రము. ప్రభునికి దియే స్తోత్రము యేసు ప్రభువుకి దియే స్తోత్రము. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడిన ఈ కువలయమందున. ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడిన ఈ కువలయమందున. నిలిచెదననుచు పలికిన ప్రభువా, నిలిచెదననుచు పలికిన ప్రభువా. మహిమ ప్రభావము నీకే దేవా, మహిమ ప్రభావము నీకే దేవా. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు నిరతము నీవే స్తుతి పాత్రుడవు. పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు నిరతము నీవే స్తుతి పాత్రుడవు. స్తుతులపై ఆసీనుడవీవు, స్తుతులపై ఆసీనుడ నీవు. మా స్తుతి స్తోత్రముల్ గొను మా దేవా, మా స్తుతి స్తోత్రముల్ గొను మా దేవా. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. ప్రభునికి దియే స్తోత్రము యేసు ప్రభువుకి దియే స్తోత్రము. ప్రభువుకి దియే స్తోత్రము యేసు ప్రభునికి దియే స్తోత్రము. ధవల సింహాసనాసీనుడవు జగతి కంతకు నాథుడవు. నిన్నే ప్రేమింతుననే పాట పాడుకుందాం. బుక్లెట్లో నుంచి 10వ పాట అందరం కలిసి పాడుకుందాం.
నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నిన్నే పూజింతును, నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నిన్నే కీర్తింతును, నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నిన్నే ప్రార్థింతును, నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీవెనుదిరుగన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన పాటలను
అలాగే దేవుడు మనకిచ్చిన గ్రహింపులను బట్టి దేవుని మనము స్తుతించాలి. ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు నేను గ్రహింపులు పొంది దేవునికి వాడబడు పాత్రలుగా అవునట్లుగా దేవుడు మనతో ఏం మాట్లాడనే అన్నాడో జాగ్రత్తగా విందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. నేనేమై ఉన్నాను, నీ కృపయే ఉన్నాను. నాలో మంచి ఏం లేదు ప్రభా. నీ యొక్క సన్నిధిలో ఇలాగూ సజీవంతో నిలిచి ఉన్నానంటే కేవలం నీవు నా పైన చూపించు కృపని. అందుకే నీ వాక్యం సెలుస్తుంది, రక్షింపబడుట అనేది కేవలం నీ యొక్క కృపావరమే. ఆ వరమును నాకు ఇచ్చినావు కాబట్టి నేను బ్రతికి ఉన్నానని ఒప్పుకొనిచ్చున్నాను. నీ యొక్క పని చేయుటకు నన్ను నిలబెట్టుకుంటున్నందుకు నేను స్తుతిస్తున్నాను. అయోగ్యుడనైనా నన్ను ముట్టి నీ యొక్క మాటలు నా నోట్లో ఉంచమని, మీరే నాతో మాట్లాడమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన యొక్క జీవితంలో దేవుడు మన పైన చూపించే కృపను గ్రహించుకొనని వారమై ఎంతమంది జీవిస్తున్నామో, దేవుడు ప్రేమించి మన యొక్క జీవితంలో జీవంనిస్తా వస్తూ సజీవులుగా ఈ యొక్క లోకంలో ఉంచుతూ వస్తున్నాడు. అందుకే దేవుని యొక్క కృపను పొందుకున్న వారు ఎంతో భాగ్యవంతులు. ఆఖరి యూత్ మీటింగ్లో మనం చూసుకున్నాం యెషయా గ్రంథం ద్వారా. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో చదువుకున్నాం. ఐజియా 30:19 verse. యెహోవా దయను పొందుకున్నవారు ధన్యులు. కాబట్టి దేవుని యొక్క దయను పొందుకొని మనము ఈ దినంన బ్రతికి ఉండటము అది ఎంతో గొప్ప భాగ్యం. మీలో ఎంతమంది ఆ గ్రహింపులు కలిగి ఉన్నారో? చాలామంది వారి యొక్క జీవితంలో క్రీస్తు ప్రభువును తెలుసుకోలేని వారుగా ఉన్నారు. క్రీస్తు ప్రభు ప్రేమను ఎరుగని వారుగా ఉన్నారు. లేదంటే క్రీస్తు ప్రభు ప్రేమను వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వై గాడ్ ఈస్ లవింగ్ us సో మచ్. అందుకే వారు తమ జీవితములను దేవునికి సమర్పించుకోవడం లేదు, దేవునికి ఇవ్వడం లేదు. నీవైనా నేనైనా కూడా దేవునికి మన యొక్క జీవితంను సమర్పించుకోవాలి. యవ్వన కాలంలో దేవునికి సమర్పించకపోతే ఏమేం జరుగుతాయి అనేది ఇది నన్ను మనం చూడబోతున్నాం. దేవునికి సమర్పించుకుంటే ఏమవుతుంది అనేది ఇది నన్ను ఈ రెండు కార్యాలు మనం చూడబోతున్నాం. దేవునికి సమర్పించుకోకుండా పాపమునకు సాతానుకి నీ యొక్క జీవితాన్ని అప్పగిస్తే ఏమవుతుంది, దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే ఏమవుతుంది, ఈ రెండు కార్యాలు మనం చూడబోతున్నాం. కాబట్టి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా వాటిని చదువుతూ వాటిని నోట్ చేసుకుంటూ మీ జీవితాల్లో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి దేవునికి నీ యొక్క జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఏమవుతుంది అనేది జాగ్రత్తగా చూసుకొని దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం నుంచి. నీవు నీ యొక్క జీవితంలో పాపం నాకు అప్పగించుకొని సాతాను చేతిలో నీ యొక్క జీవితంలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. దేవునికి ఏమి తెలియను, గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయము కనుగొనునా, గూఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేడు, ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవు అనుకొనుచున్నావు. పూర్వం నుండి దుష్టులు అనుసరించిన మార్గంను నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక్క నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహముల వలె కొట్టుకొని పోయెను. నీ యొక్క జీవితంను సాతాను చేతిలో
పెట్టినప్పుడు, లేదంటే నీ యొక్క జీవితంను పాపమునకు అప్పగించుకున్నప్పుడు జరిగే కార్యం ఏంటంటే, దేవుడు చూడలేదని చాలామంది తమ యొక్క జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తూ పాపంను జరిగిస్తూ సాతానుడికి అప్పగించుకునేవారు ఉన్నారు. మీలో ఎంతమంది ఉన్నారో? మనము అలాంటి వారంగా ఉండకూడదు. అలాంటి వారు ఏమవుతారంటే, వారు అకాలముగా ఒక్క నిమిషంలోనే నిర్మూలమైరి. వారి పునాదులు జల ప్రవాహముల వలె కొట్టుకొని పోయాను. వారు కనబడకుండా వెళ్ళిపోతారు. నీ జీవితంలో సాతానుడికి నీ యొక్క జీవితంను అప్పగించినప్పుడు, నీవు సాతానుడికి నీ జీవితంను అప్పగించినప్పుడు పునాదులు జల ప్రవాహములలో ఎలా కొట్టుకొని పోతాయో అలాగూ నీవు కొట్టుకొని వెళ్ళిపోతావు, నిర్మూలమైపోతావు. ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్లో అనేక డిస్ట్రిక్ట్స్లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ యొక్క డ్యామ్ కానీ బాగా బిల్డ్ చేయబడిన డ్యామ్ అది కొట్టుకొని వెళ్ళిపోయిందంట. కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ వాటర్ అన్నీ కూడా ఊర్లోకి వచ్చేసినాయి. మనుషులు కొట్టుకొని వెళ్ళిపోయినారు. వారికి తెలియలేదు. బస్సులు కొట్టుకొని వెళ్ళిపోయినాయి, కార్లు కొట్టుకొని వెళ్ళిపోయినాయి. వారికి తెలియలేదు ఆ ప్రవాహం ఎట్లా వస్తుంది. అందుకే దేవుని వాక్యం ఎంత తేటగా రాయబడుతుంది. ఒక్క నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహం వల్లే కొట్టుకొని పోయాను. మనము అలాంటి స్థితిలో వెళ్ళిపోయిన వారంగా ఉంటాం. ఒకవేళ దేవుని మరచి, దేవుడు నన్ను చూడడం లేదులే, దేవుడు ఎవరు, నా యొక్క జీవితాన్ని సాతానికి అప్పగిస్తా, సాతాను చేతిలో ఉంచుతా అని అనుకున్నావంటే నీ సంగతి అంతే. దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఇంకొక మాట రాయబడుతుంది. రెండో కార్యం ఏం జరుగుతుంది తెలుసా? నీవు సాతాను చేతికి నీ యొక్క జీవితాన్ని అప్పగించినప్పుడు ఏం జరుగుతుందంటే, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 38వ వచనం. కీర్తనలు దావీదు రాసిన 37వ కీర్తన 38వ వచనం. ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. నీ జనరేషనే నీతో అంతమైపోతుంది. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, తుడిచేస్తాడు. చూడండి, సాతాను చేతిలో నువ్వు పడినప్పుడు ఏమవుతుందంటే, నీవు కనబడకుండా పోతావు. నీ యొక్క సంతతి కూడా కనబడకుండా పోతుంది. దేవుని ఎదుట మనము నిలబడాలి అంటే, దేవుని రాజ్యంలో మనం నిలబడాలంటే, మనం సజీవులుగా ఉండాలంటే దేవుని చేతిలో మన జీవితాన్ని అప్పగించాలి. యవనస్తులు చాలామంది దేవుని చేతుల్లోనికి తమ జీవితాలను అప్పగించలేదు, ఇవ్వలేదు. ఆయన చేతుల్లో తమ జీవితాలను ఇవ్వలేదు, ఉంచలేదు. అలాంటి వారు వారు ఎన్నడూ నిమిషంలోనే నశించిపోతారు, నిర్మూలమవుతారు. అలాగే వారి సంతతి కూడా కనబడకుండా వెళ్ళిపోతుంది. నీవు నేను అలాగుండకూడదని దేవుడు ప్రేమించి ఈ మాటలు మనకిస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతుంది తెలుసా? అదే కీర్తనల గ్రంథంలో 11వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 11వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టత్వం చేసేవారు, ఇంకా సాతాను చేతికి నీ యొక్క జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నీవు అసహ్యుడవైపోతావు. నీ యొక్క సొంత ఫ్రెండో, నీ తల్లినో, నీ తండ్రినో, నీ యొక్క సహోదరుడో నిన్ను అసహ్యించుకుంటే నువ్వు నిలబడుటకు చేతగాదు, లేదంటే నువ్వు తట్టుకోలేవు. అట్లాంటిది దేవుడే నిన్ను అసహ్యించుకుంటే
ఎంత భయంకరం చూడండి. మొదటి కార్యం ఏం జరుగుతుంది? సాతాను చేతిలో నీ జీవితం పెట్టినప్పుడు నీవు కనబడకుండా పోతావు, నిర్మూలమైపోతావు. రెండో కార్యం, నీ సంతతి కూడా కనపడదు. మూడో కార్యం, దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. ఇంకా ఏం జరుగుతుందంటే యూదా పత్రిక ప్రకటన ముందు ఉంటుంది. యూదా పత్రిక 13వ వచనం. యూదా పత్రిక 13వ వచనం. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఇలాంటి అస్థిరులు, ఇలాంటి పాపం నాకు అప్పగించుకునేవారు. పైన వచనములలో కయీను గురించి రాయబడుతుంది. కయీను అలాంటి నడకను నడిచినాడు, బిలాము అలాంటి నడకను నడిచినాడు. దేవునికి తమ జీవితాలను అప్పగించకుండా వారు ఇష్టం వచ్చినట్టు జీవించినారు. కోరహు చేసినట్టు మీరు కూడా తిరస్కారం చేయకుండా మీ యొక్క జీవితాలను సరి చేసుకోండి. ఒకవేళ నీవు అస్థిరుడవై దేవుని చేతిలో నీ యొక్క జీవితాలను పెట్టుకుంటే వారు అటు ఇటు అస్థిరులుగా ఉండి, అటు ఇటు తిరుగుతూ అస్థిరులుగా ఉండి మనశ్శాంతి లేక, సమాధానం లేక, ఆఖరికి వారు చేరే గమ్యం ఏంటి తెలుసా? గాఢాంధకారము. వారి కొరకు గాఢాంధకారము సిద్ధపరిచి ఉన్నదంట, భద్రము చేయబడి ఉన్నది. నేను అలాంటి ప్లేస్లోనికి పోయేదానికి ఇష్టపడుతున్నామా? ఇష్టపడకూడదు. సాతాను చేతికి నువ్వు అప్పగించినప్పుడు నీవు అలాంటి భయంకరమైన నరకాగ్నిలోనికి పడిపోతావు. మొదటిదేంటి? నీవు నిర్మూలమైపోతావు, నువ్వు కనబడవు. రెండోది, నీ సంతతి కనపడదు. మూడోది, దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. నాలుగవది ఏంటంటే నరకంలోనికి పోయి పడతావు. ఇంకా దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఒక యవనస్తుని గురించి రాయబడుతుంది, ఏషావు అనే యవనస్తుని గురించి. ఆ ఏషావు ఎప్పుడైతే దేవుని తృణీకరించినాడో, పాపంనకు అప్పగించుకున్నాడో, సాతానుడికి అప్పగించుకున్నాడో, ఏమైపోయిందంటే ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. విసర్జింపబడని దేవుడు నిన్ను విసర్జించేస్తాడు, తృణీకరిస్తాడు, విసర్జిస్తాడు, నిన్ను రిజెక్ట్ చేస్తాడు. రిజెక్షన్ వద్దు మనకు. దేవుడు మనల్ని రిజెక్ట్ చేస్తే ఎంత భయంకరమైన సంగతి చూడండి. మనం అలాంటి వారంగా ఉండకూడదు. 5 కార్యాలు మనం చూసినాం. 1, మనం కనబడకుండా నిర్మూలమవుతాం. రెండోది, మన సంతతి అసలుకి కనబడదు. మూడవది, దేవుడు అసహ్యించుకుంటాడు. నాలుగవది, అస్థిరులుగా ఉండి నరకములో పడిపోతాము. ఐదవది, దేవుడు విసర్జించేస్తాడు. నీవు ఎంత బ్రతిమాలినను దేవుడు నిన్ను స్వీకరించాడు, విసర్జిస్తాడు. అయితే దేవుని చేతిలో నీవు నీ యొక్క జీవితాన్ని పెట్టినప్పుడు ఎలాంటి కార్యం జరుగుతుందంటే, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన సేవ చేయ దినములలో ఒక కొండ ఎక్కి అక్కడ దేవుని యొక్క వాక్యంను యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని వాక్యం విన్నారు, ఆశతో విన్నారు. అందుకే యేసు ప్రభువును స్వీకరించేవారు, యేసు ప్రభు చేతికి తమ జీవితాలను అప్పగించేవారి వారి యొక్క ఫ్యూచర్ ఎంత
బాగుంటుంది అనేది ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ ఆ వాక్యము చెప్తున్న సమయంలో వాళ్ళు ఎంతో శ్రద్ధగా విన్నారు. వాక్యం అంతా అయిన తర్వాత యేసు ప్రభు వారిని వట్టి చేతులతో పంపుటకు ఇష్టపడలేదు. వారు పాపం ఆహారం తినలేదు ఉదయం నుంచి, కాబట్టి వారికి ఆహారం ఇవ్వాలి అనే శిష్యుల్ని అడిగినప్పుడు ఒక చిన్న వాణి వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. 5 రొట్టెలు 2 చేపలు. ఈ వాక్యము చెప్పుచున్నప్పుడు ఆ యొక్క చిన్నవాడు ఆ యొక్క ఆహారంను తీసుకోలేదు. అయితే ఆ వాక్యం చెప్పుతున్నప్పుడు ఆ ఆహారంను జాగ్రత్తగా భద్రం చేసుకున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆహారంను భద్రం చేసుకోవాలి. అంటే దేవుని వాక్యంను భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని భక్తుడు రాస్తున్నాడు కీర్తనలో. ఇంకొక దగ్గర ఏమని రాయబడుతుందంటే, నేను నీ యొక్క వాక్యంను నా హృదయంలో ఉంచుకున్నప్పుడు పాపం చేయకుండా ఉంటాను. అందుకే దేవుని యొక్క వాక్యంను మనము మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇక్కడ ఆ చిన్నవాడు భద్రం చేసుకున్నప్పుడు, దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు శిష్యులు అయ్యో వీళ్ళకి ఎట్లా ఆహారం ఇవ్వాలని అన్నప్పుడు, మరి ఆ చిన్నవాడు వచ్చి ఆ 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పినాడో ఏమో. అయితే ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చుటకు ఇష్టపడినాడు ఆ చిన్నవాడు. ఎప్పుడైతే యేసు ప్రభు చేతిలో పెట్టినాడో వెంటనే ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు అక్కడున్న 5,000 మంది పురుషులు కూర్చొని ఉండగా వారందరికీ పంచిపెట్టబడింది. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో రాయబడలేదు. అయితే 5,000 మంది పురుషులకు 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా దాన్ని పంచిపెట్టుటకు అవి విస్తరించిపోయినాయి. క్రీస్తు ప్రభు చేతిలోనికి మనము వెళ్ళినప్పుడు ఎంత ఆశీర్వాదం ఉంటుంది చూడండి. ఈ యొక్క అధ్యాయంలో ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు చేతులకు పోయినాయో అవి ఆశీర్వదింపబడినాయి, మల్టిప్లై అయిపోయినాయి. నీవు యేసుప్రభు చేతులోనికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. నీవు మల్టిప్లై అయిపోతావు. అంటే నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. అందుకే అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా, నీ యొక్క సంతతి ఇసుక రేణువుల వలె అయిపోతుంది. చూడండి ఎంత ఆశీర్వాదం. అయితే సాతాను చేతికి అప్పగించినప్పుడు నీ యొక్క జీవితంను ఏమైపోతుందంట, నీ సంతతి నిర్మూలమైపోతుంది, కనబడకుండా పోతుంది. ఈ దినాన నీవు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నీ యొక్క జీవితంను యేసుప్రభు చేతికి అప్పగించబోతున్నావా, నీ యొక్క జీవితంను సాతాను చేతికి అప్పగించబోతున్నావా? ఎంతమంది సాతానుడి చేతికి అప్పగించినారు? ఎంతమంది పాపమునకు అప్పగించుకున్నారు? వారు ఖచ్చితంగా నష్టంను చూడవలసి వస్తుంది. ఇక్కడ యేసుప్రభు చేతికి ఆ చిన్నవాడు అప్పగించినప్పుడు మల్టిప్లై అయిపోయినాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. దేవుని యొక్క ఆశీర్వాదము ఎట్లుంటుందంటే తెలుసా, కీర్తనలో రాయబడుతుంది. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయము 23వ కీర్తన అనేది మనందరికీ బాగా తెలిసిన అధ్యాయం.
ఇక్కడ 23 అధ్యాయంలో ఏమని రాయబడుతుంది తెలుసా? 2వ వచనంలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నీకు విశ్రాంతి దొరుకుతుంది. పచ్చిక ఉన్న చోట్ల నీకు విశ్రాంతి దొరుకుతుంది. నిన్ను పరుండజేస్తాడు. అలాంటి ఆశీర్వాదంను పోగొట్టుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏమైనా రాయబడుతుంది? శాంతికరమైన జలమున యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం నాకు ఆయన సేద తీర్చుచున్నాడు. అక్కడున్నవారు ఎంత ఆకలితో ఉన్నారో మనకైతే తెలీదు. ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అక్కడ ఎండలో కూర్చొని వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా ఆకలికొని ఉంటారు. అలాంటి వారు యేసు ప్రభు చేతిలో ఎప్పుడైతే ఆ రొట్టెలు పడినాయో అందరూ సేద తీర్చుకున్నారు. ఆ యొక్క ఆహారంను తిని ఎంతో నెమ్మదితో సేద తీర్చుకున్నారు. ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు చేతిలో పడతావో అప్పుడు నీవు నిండి పొర్లిపోయేంతగా ఆశీర్వదింపబడతావు. అలాంటి ఆశీర్వాదంను చూడాలని ఆశపడుతున్నావు నువ్వు. చాలామంది ఆశీర్వాదంను, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నట్టుకు ఇష్టపడిన వారుగా ఉన్నారు. ఇదే కీర్తనలో భక్తుడు అంటున్నాడు 37 అధ్యాయంలో 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి అప్పగించుకున్నవారు, దేవుని చేతిలో తమ ప్రాణములు పెట్టినవారు మరువబడరు. దేవుడు అంటే వారిని అసహించుకుంటారు. ఎవరైతే పాపం నాకు అప్పచెప్పుకుంటారో, ఎవరైతే సాతానుడికి అప్పగించుకుంటారో వారందరూ మరువబడతారు. అయితే దేవుడు నీతిమంతులను, దేవుని చేతిలో పెట్టిన వారిని, తమ జీవితంలో దేవుని చేతిలో పెట్టిన వారిని మరువడు. వారు భిక్షమెత్తారు. ఎలాంటి ఆశీర్వాదం చూడండి. దేవుడు మనల్ని మర్చిపోడు. ఇంకొక మాట, మంచి మాట ఉంది. యోబు గ్రంథము 36 అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 36 అధ్యాయము 7వ వచనం, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యం కూర్చుండబెట్టును, వారు గణపరచబడుదురు. చూడండి, దేవుని చేతిలో నీవు పడినవంటే అప్పుడు ఆయన యొక్క కనుదృష్టి ఎప్పుడు నీ వైపు ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క చిన్న బిడ్డ రెండు చేపలు 5 రొట్టెలను యేసుప్రభు చేతికి అప్పగించినాడో ఎంత ఆశీర్వాదం చూచినారు. దాని తర్వాత ఆ యొక్క చిన్న బిడ్డ గురించి ఈ దినాన్న మనము చెప్పుకుంటున్నామంటే అలాంటి సమర్పణ అతనిలో ఉన్నది. చిన్నవాడిలో, నీలో నాలో అలాంటి సమర్పణ ఉందా? దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకే దేవునికి సమర్పించుకున్నప్పుడు వారిపైన ఎప్పుడు కనుదృష్టి ఉంటుంది. దేవుని యొక్క కనుదృష్టి వారిపైన ఉంటుంది. రాజులతో కూర్చోబెడతాడంటే, వారు గణపరచబడతారంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. ఇది నాన్న, ఈ రెండిట్లో నువ్వు ఏది కోరుకుని వచ్చినావు? నీ యొక్క జీవితాన్ని సాతానికి అప్పగించాలని ఆశపడుతున్నావా, లేదంటే నీ యొక్క జీవితాన్ని యేసు ప్రభు చేతిలో పెట్టాలనుకుంటున్నావా? యేసు ప్రభు చేతిలో పెడితే పచ్చిక గల చోట్ల నిన్ను పరుండజేసి నీకు శాంతికరమైన జలముల యొద్ద సేద తీర్చుకున్నట్లుగా నీకు సమృద్ధి ఆశీర్వాదం ఇస్తాడు. అలాగే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చేస్తాడు. నువ్వు మల్టిప్లై అయిపోయినట్టుగా చేస్తాడు. నేను రాజుగా ఉంచుతాడు. నిన్ను మరవడు. నీ పైన కనుదృష్టి ఉంటుంది. నువ్వు భిక్షమెత్తవు.
అలాంటి ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా, లేదంటే నిర్మూలమై నీ సంతతి కనబడకుండా పోయి దేవుని చేత విసర్జింపబడిన వాడవై ఉండాలని ఆశపడుతున్నావు? ఈ రెండిట్లో నీవే డిసైడ్ చేసుకొని, యవనస్తుడవైన నీవు ఇంకా దేవునికి సమర్పించుకోకపోతే దేవుని చేతిలో నీ యొక్క జీవితాన్ని ఈ దినాన్ని, ఈ క్షణాన్ని పెట్టు. ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా దేవ, నీ యొక్క నామానికి స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను దేవా. అయోగ్యుడనైన నన్ను ప్రేమించి వాడుకున్నందుకు నేను స్తుతిస్తున్నాను. పరిపూర్ణంగా నీకు సమర్పించుకున్నట్టుకై నీవే మాకు కృపను అనుగ్రహించమని, అలాంటి ఆశలను, అలాంటి తీర్మానాలను మేము చేసుకునేటకు మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని, ఇంతవరకు మాకు తోడైనందుకు నేను స్తుతిస్తూ, సరైన మార్గం ఎంచుకున్నట్టుకై నీవే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనతో ఉండి మనల్ని సరైన మార్గంలో నడిపించి, క్రీస్తు ప్రభు చేతిలో నా యొక్క జీవితాన్ని పెట్టాలి అనే మంచి తీర్మానంలోకి వచ్చుటకై మనల్ని నడిపించి, మనల్ని దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్.